అందరికీ నమస్కారం. నా పేరు పరుచూరి అవినాష్. మాది రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. సో ఈరోజు ఈ ధర్నా ఏదైతే నేను తలపెట్టానో, స్కాలర్షిప్లో అమౌంట్ ఏదైతే ఉందో, రావాల్సిన పెండింగ్ ఫీజు ఏదైతే ఉందో ఇంజనీరింగ్ విద్యార్థులకి తక్షణ అందజేయాలని చెప్పి ఆర్ఎస్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే 2023-24 విద్యా సంవత్సరం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో 3 కోటాలు ఇవ్వాల్సి ఉంది. సో అంటే క్వార్టర్ వచ్చి 700 కోట్లు బకాయి ఉంది. 3 కోటర్లు వచ్చేసరికి 2000 కోట్లు. 23-24 అయిపోయే టైంకి, విద్యా సంవత్సరం అయిపోయే టైంకి 2000 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక క్వార్టర్ ఫీజు అనేది విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఏదైతే పెండింగ్ ఉందో అవి తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీ స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే పడలేదో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, స్కాలర్షిప్ అమౌంట్ పడితేనే విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. విద్యార్థులను ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిపైన తగిన చర్య తీసుకొని విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల్సిందిగా ఆర్ఎస్ ప్రకాశం జిల్లా తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.